నమస్తే, తెలుగురాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. సూపర్ స్టార్ కృష్ణ గారికి మన పేజీలో కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. నిజంగా వెనక్కి తిరిగి చూస్తే ఎన్నెన్ని అద్భుతాలు కృష్ణ గారు క్రియేట్ చేశారు కదా. మరి కృష్ణ గారి గురించి మరిన్ని విశేషాలు మీకు అందించే ప్రయత్నం చేయబోతున్నాను. దాంట్లో ముందుగా మన శ్రీకాంత్ గారికి కృష్ణ గారి కల్ట్ సినిమాలలో ఏ సినిమా ఎప్పుడు కళ్ళు మూసుకున్నా ఆయన కళ్ళల్లో మెదలాడుతుంది, ఆ సినిమా విశేషాలు ఆయన మాటల్లో మీకు అందించే ప్రయత్నం చేయబోతున్నాను. ఆలస్యం చేయకుండా మన చరిత్రకారులు, శ్రీరాజక విశ్లేషకులు శ్రీకాంత్ గారితో ఆ సినిమా విశేషాలు మీకోసం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి ఇప్పటికే చాలా విషయాలు చేశాము, ఇంకా ఏదో కొత్తదనం అన్నట్టుగానే ఉంది. మీకు సూపర్ స్టార్ కృష్ణ గారు ఫస్ట్ మైండ్లోకి రాగానే అబ్బా ఈ సినిమా చూసినా నాకు ఎప్పుడు ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది, ఇది ఎవర్ గ్రీన్ అనిపించిన సినిమా ఏంటి? ఈ ప్రశ్న మా ఇంట్లో మా అమ్మాయిని వేస్తే చాలా బాగుంటుంది. ఓకే, అంటే అన్నిసార్లు తనతో పాటు కలిసి చూసారన్నట్టు. మరి ఆ సినిమా ఏంటి? అవే కళ్ళు. ఓహో బా, ఏం సస్పెన్స్ అండి నిజంగా. తీసిన విధానం, చివరి నిమిషం ఫస్ట్ టైం చూసినప్పుడు చివరి నిమిషం వరకు విలన్ ఈయనా సురేంద్రనాథ్ ఆయన పేరు. ఆ క్యూరియాసిటీని డెవలప్ చేయడం అంటే మామూలు విషయం. అది చాలా ఏజ్ లో చూసారు. అక్కడికే వస్తాను. అదేంటంటే ఎర్లీ టీన్స్లో ఉన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలు కదా. అప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది. ఒక విధమైన నాస్టాలజీలోకి తీసుకెళ్తున్నారు, జ్ఞాపకాల ప్రవాహం అంటారు, అట్లా ప్రవాహంలోకి తీసుకెళ్తున్నారు. ఆ సమయంలో నిజంగా మీరు ఎన్ని చెప్పండి సంధ్య గారు, ఆ రోజులు మళ్ళీ రావాలని కోరుకుంటాను. నేను ఎందుకు రావాలని కోరుకుంటానంటే, నేను ఇప్పుడు మీకు విశదీకరించే విధానం అవునండి శ్రీకాంత్ గారు నిజంగానే ఆ రోజులు రావాలని నేను కూడా కోరుకుంటానని మీరు అంటారు సినిమా గురించి మాట్లాడుకోబోయే ముందు. ఎందుకు అంటే నాకు తెలుసా మీకు, అంటే ఆ ఫీల్ అనేది అది చెప్తాను మీకు. వర్షాకాలం పూర్తవుతోంది, వెళ్ళిపోతోంది, చలికాలం మొదలవుతోంది అనేటటువంటి సమయంలో ఏంటంటే అప్పటికి స్కూళ్ళు తెరవడాలు, ఒక క్వార్టర్లీ పరీక్షలు అయిపోవడాలు ఇవన్నీ జరిగిపోతాయి. అయిపోయిన తర్వాత ఏంటంటే కొంచెం లీజర్ పీరియడ్ దొరుకుతుంది. ఈ పండగల హడావిడి మొదలైన తర్వాత ఏంటంటే మనకు లీజర్కి హాలిడేస్ దొరుకుతాయి. దొరికినప్పుడు అందరూ ఏంటంటే ఆ రోజుల్లో మా ఎర్లీ టీన్స్లో వీసీఆర్లు వీసీపీలు అద్దెకిచ్చేవాళ్ళు. వీసీఆర్లు అద్దెకి తీసుకొచ్చి ఇంట్లో సినిమాలు వేసుకొని చూసేటటువంటి సంప్రదాయం అనమాట. వీడియో క్యాసెట్లు 5 రూపాయలు అద్దె ఉండేది, రోజుకి 5 రూపాయలు క్యాసెట్ అద్దె. 10 రూపాయలు మళ్ళీ అందరికి అందుబాటులో ఉండాలని 5 రూపాయలు చేసేసారు. ఒక వీడియో క్యాసెట్ అద్దె 5 రూపాయలు రోజుకి. వేసిన తర్వాత కృష్ణ గారి సినిమాలు నేను చాలా విరివిగా చూసినటువంటి సమయం అదేనండి. థియేటర్లో కాకుండా థియేటర్లో చూసిన కృష్ణ గారి సినిమాలని ప్రక్కన పెట్టి నేను పుట్టకముందు కృష్ణ గారు చేసినటువంటి సినిమాలు ఏవని చెప్పేసి తీసుకుంటే ఇవన్నీ కూడా నేను VHS వీడియో క్యాసెట్స్ చూశాను. అలా అవే కళ్ళు కనిపించింది. అవే కళ్ళు అన్న టైటిలే నన్ను విపరీతంగా ఆకర్షించి AVM ప్రొడక్షన్స్ వారు అవే కళ్ళు, దర్శకత్వం AC త్రిలోక్ చందర్, సంగీతం వేద అని చెప్పి ఉందన్నమాట. క్యాసెట్ తెచ్చుకున్నాను, సినిమా చూస్తాను. సినిమా చూస్తున్నప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ సీన్ అప్పుడు నేను ఎవరై ఉంటారు వీళ్ళని ఆలోచిస్తుంటే, మా అమ్మ అప్పటికే ఆవిడ థియేటర్లో సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ కదా, ఈ సినిమాలో విలన్ ఎవరో చెప్తే సినిమాని ఎంజాయ్ చేయలేరు కాబట్టి నువ్వు సినిమాని ఎక్స్పీరియన్స్ చేయను అని చెప్పింది. నేను ఎక్స్పీరియన్స్ చేసి ఆ సినిమా వెంటాడుతోంది అనమాట. అరే 60 ఏళ్ళు 60s ఇలాంటి ఒక సినిమా, ఇంత సస్పెన్స్, హారరు ప్లస్ సస్పెన్స్ కలగలిసినటువంటి ఒక సినిమా. అప్పటికి మాకేంటంటే అన్వేషణ సినిమా మమ్మల్ని ఎక్కువ ప్రభావితం చేసిన సినిమా. సస్పెన్స్ సినిమాలు, తెలుగు సినిమాలు అన్వేషణ కంటే ముందు ఇంత గొప్ప సస్పెన్స్ థ్రిల్లర్ ఉందా తెలుగులో, ఇంత గొప్పగా తీశారు. తమిళంలో తెలుగులో ఏకకాలంలో సినిమా రూపొందింది. తమిళంలో రవిచంద్రన్ అనే హీరో చేశారు, నాగేష్ గారు తమిళంలో చేశారు. నాగేష్ గారి పాత్ర తెలుగులో పద్మనాభం గారు చేశారు. అక్కడ కాంచన గారు, ఇక్కడ కాంచన గారు, అక్కడ గీతాంజలి గారు, ఇక్కడ గీతాంజలి గారు చేశారు. సినిమాలో రాజనాల్ గారు, రామదాస్ గారు, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, నాగభూషణం గారు, రమణారెడ్డి గారు, కనకం అని ఒక ఆర్టిస్టు, వీళ్ళందరూ కూడా నటించారు. మీకు అన్నిటికంటే విచిత్రమైన విషయం చెప్తాం మీకు. ఇది నేను చెప్పింది 90s, నా ఎర్లీ టీన్స్ అంటే 1990 ఆ సమయం. చూసేసిన తర్వాత ఎప్పుడో 2002 అంటే 12 ఏళ్ళ తర్వాత మధ్యలో ఎప్పుడో టీవీలో వచ్చింది ఒకసారి. బ్లాక్ అండ్ వైట్ టీవీ కదా, బ్లాక్ అండ్ వైట్లో చూసాం, అయిపోయింది.
వచ్చి మన బషీరుద్దీన్ బాబుఖాన్ ఎస్టేట్కి వెళ్ళి విసిడీలు డివిడీలు కొనుక్కోవాలంటే బాబుఖాన్ ఎస్టేట్కి వెళ్ళాలి హైదరాబాద్లో. వెళ్ళి ఆ సినిమా సీడీ కనపడగానే ఏదో ప్రియురాలి కోసం ఎదురు చూసిన ప్రియుడు, ఆ ప్రియురాలు ఎదురు పడితే ఏ విధంగా ఒక ప్రియుడు యొక్క అనుభూతి ఉంటుందో ఆ స్థాయిలో అనుభూతి చెంది వెంటనే సీడీ కొని ఇంటికి తీసుకొచ్చి బ్యాచులర్ని కదా రూమ్లో చూద్దాం, ఇప్పుడు చూద్దాం, రేపు చూద్దాం. అవే కళ్ళు ఏంటంటే ఒకేసారి చూడాలి సినిమా, మధ్య మధ్యలో బ్రేక్లు అలా ఉండకూడదు, ఒకేసారి చూద్దామని టైం తీసుకుని చూద్దామని పెట్టుకున్నాం. అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ నా ఎర్లీ టీన్స్లోకి 90స్లోకి వెళ్తే ఇప్పుడు మీకు ఇందాక నేను వర్షాకాలం పూర్తవుతోంది, వెళ్ళిపోతుంది, చలికాలం మొదలవుతోంది. ఆ సమయంలో మీకు ఆగి ఆగి చినుకులు పడుతూ ఉంటాయి, అట్లాగే మీకు చల్లగాలి వీస్తూ ఉంటుంది. ఆ సమయంలో అర్ధరాత్రి పూట మీరు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా పెట్టుకొని చూస్తుంటే, బ్లాక్ అండ్ వైట్ టీవీలో సినిమా చూస్తుంటే మీకు ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పటి తరం వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ లేదు, రాదు. మనకి ఇవాళ ఏంటి, యూట్యూబ్ వచ్చేసిన తర్వాత, ఓటీటీస్ వచ్చేసిన తర్వాత క్లిక్ దూరంలో ఈ సినిమాను, ఆ సినిమాను, ఆ కామెడీ సీనా, ఈ కామెడీ సీనా, ఇలా ఇలా మన ఇష్టానికి మనం కరవాలని తిప్పినట్టు ఇవాళ రిమోట్ని చేతిలో నుంచి మనం ఫార్వర్డ్ చేసి కుతూహలం లేదు. మీకు ఇది కావాలి, ఇది తీసుకోవాలి, ఇది తెచ్చుకోవాలి, వెళ్ళాలి, ఈ ప్రయాణం ఉంది, దీంట్లో ఉన్న ఆసక్తి కుతూహలం అనేది లేదు, ఇప్పుడు తరానికి లేనే లేదు. వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. మళ్ళీ ఇంకోటి పాయింట్ ఏంటంటే విసిఆర్ తీసుకొస్తున్నామని అంటే కాలనీలో ఉన్న వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని అందరం ఒక్క చోట వాళ్ళు వస్తుంది, మళ్ళీ పోతే దొరకదంట ఇది అనేసి ఎన్ని పనులున్నా ఆ టైం కన్నా టక్ టక్. మీకేంటంటే కదా ఇది అదెంత గొప్ప దశ అంటే అండి, ఒక వీధి అనుకుంటే, మా వీధిని తీసుకుంటే, మా వీధిలో మాది మా పెదనాన్నగారిది 2 పెద్ద కుటుంబాలండి. మావే పెద్ద కుటుంబం, మా వీధి మొత్తానికి కానీ చుట్టుపక్కల వీధులంటికి మావే పెద్ద కుటుంబాలు. ఈ పెద్ద కుటుంబాలు మా 2 కుటుంబాలు పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ దిగువ మధ్య తరగతి, అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఉంటారు పక్క వీధిలో కావచ్చు. వీళ్ళందరూ పలానా సినిమా వేస్తున్నారు, మా పనమ్మాయి వచ్చేది, పాలు పోసేవాళ్ళు వచ్చేవాళ్ళు, ఇంకోరు వచ్చేవాళ్ళు, వాళ్ళు వచ్చేవాళ్ళు, వీళ్ళు వచ్చేవాళ్ళు, అందరూ సెటిల్ అయ్యేవాళ్ళు అనమాట అక్కడ. వాడెవడు వీడెవడు వీళ్ళ స్థాయి ఏంటి ఏమీ ఉండబడ్డ అసలు అక్కడ. అందరూ కూర్చొని సినిమాగా ఆస్వాదించేటటువంటి ఒకానొక సమయం. అందరూ అన్ని తారతమ్యాలు మర్చిపోయి, అందరి స్థాయి భేదాలు మర్చిపోయి సినిమాగా ప్రేమించేటటువంటి ఒక సమయం ఉంటుంది. దాన్ని, ఆ వినోదాన్ని మనం ఆస్వాదించేటటువంటి ఒక సమయం ఉంటుంది. దానికి వెలకట్లేం మనం. ఓకే, అది కంప్లీట్ సినిమా చూసాక ఫస్ట్ ఫీల్ అయింది ఏంటి? అవే కళ్ళు అక్కడికే వస్తున్నా. అంటే బ్లాక్ అండ్ వైట్ కలర్, బ్లాక్ అండ్ వైట్ క్లైమాక్స్ అండి. క్లైమాక్స్ నేను అన్బిలీవబుల్ క్లైమాక్స్. ఎందుకంటే అసలు మనం ఎవ్వరూ ఇప్పటికి ఇవాళ చూస్తుంటే కూడా 2 సినిమాలు, తెలుగు సినిమా చరిత్రలో 2 సినిమాలు ఎప్పటికీ సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే, మొదటి వరుసలో అవే కళ్ళు, అన్వేషణ, ఈ 2 మొదటి వరుసలోకి వస్తాయి. ఎందుకు వస్తాయి ఈ 2 మొదటి వరుసలోకి అంటే, మీరు మళ్ళీ చూడండి 10వసారి, 11వసారి, 12వసారి, 13వసారి, 16వసారి చూడండి, మీరు కొత్తగా విలన్ ఎవరు అన్నట్టే కూర్చొని చూస్తాం మనం. అది 2 సినిమాలు ఉన్న గొప్పదనం, అవే కళ్ళు, అన్వేషణ. అవే కళ్ళు ఏంటంటే పాటలకు పాటలండి. నిజంగా పాటలు అందరికీ, మా ఊళ్ళో ఒక పడుచుంది దెయ్యం అంటే భయం అన్నది మాధవపల్లి సత్యం గారు, పిఠాపురం నాగేశ్వరరావు గారు. ఆ పాట అందరి నోళ్లలో నానినటువంటి పాట అది. నాకు డుమ్ 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 బసవయ్య దాసరు వచ్చాడు ఆ పాట చాలా ఇష్టం. ఈ 2 పాటలు కాకుండా మిగతా సాంగ్స్ ఏవైతే ఉన్నాయో, రాజనాల్ గారి ప్రేయస్ ఉంటుంది, వాళ్ళకి 2 పాటలు, 2 పాటలు ఉంటాయి. రాజనాల్ గారి ప్రేయస్కి 2 పాటలు. బీచ్లో ఆవిడ బాల్తో ఆనందము వయ్యారము అని చేస్తుంది అనమాట ఒక డాన్స్. అవన్నీ ఆల్ సాంగ్స్ అండి. సాంగ్స్ మీరు ఈ సినిమాలో ఉన్న గొప్పతనం ఏంటంటే, అవే కళలో సాంగ్స్ మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూడకూడనటువంటి సినిమాలు అవే కళ్ళు ఒకటి. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో సాంగ్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకూడదు. సాంగ్స్ కథలో అవి చొప్పించబడలేదు అనమాట, కథలో అంతర్లీనంగా భాగం అవుతాయి. మీకు కనకం గారు, రామచంద్రరావు గారిని బొద్దుగా ఉంటారు, ఆయన కమెడియన్. జీవీఆర్ శేషగిరిరావు గారు ఒక డైరెక్టర్ ఉంటారు, వాళ్ళ సోదరుడు అనమాట ఈ రామచంద్రరావు గారు. కనకం గారు, పద్మనాభం గారు, గీతాంజలి గారు, వీళ్ళది ఒక కంప్లీట్ కామెడీ ట్రాక్. మీకు ఆనందం మోహన్ వీళ్ళందరూ నటించారు ఇందులో. నేను మీకు ఇప్పుడు మళ్ళీ నా బ్యాచిలర్ డేస్లోకి వస్తా. వీసీడీ తెచ్చుకున్నాం కదా, వీసీడీ చూడాలి. ఒక శుభ సాయంత్రం కదా, రాత్రి ఎప్పుడో ఒకరోజు 11 గంటలకి ముహూర్తం కుదిరిందంట. అమ్మయ్య దొరికింది ఈరోజు సమయం పెట్టుకున్నా. ఒక్కసారిగా నేను ఆశ్చర్యపోయా, ఎందుకంటే కలర్ సినిమా. ఓకే, మనం అప్పటిదాకా చూసింది బ్లాక్ అండ్ వైట్ టీవీలో. అరే ఇది కలర్ సినిమానా, మనకు తెలియదే, అయ్యో అనుకొని కలర్లో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టా.
అది తెలుగులో తమిళంలో వచ్చిన కలర్లో వచ్చిన మొట్టమొదటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. కలర్లో ఆ రోజుల్లో ఈ లైటింగు మారుతీరావు అనుకుంటాను, తమిళియన, తెలుగు ఆయన, తమిళనాడులో స్థిరపడిన ఆయన ఛాయాగ్రాహకులు, ఆయన చేశారు. టైటిల్స్ దగ్గర నుంచి కూడా సినిమా మిమ్మల్ని తెలియకుండా మిమ్మల్ని ఒక మూడ్లోకి తీసుకెళ్తుంది. షార్ట్ కంపోజిషన్ ఒకటి ఏసీ త్రిలోక్ చంద్ర గారు. ఆయన తర్వాత తెలుగులో భద్రకాళి లాంటి సినిమాలన్నీ చేశారు ఏసీ త్రిలోక్ చంద్ర గారు. ఓకే. ఇళరాజా గారి దాదాపుగా తొలి సినిమా అని చెప్పుకోవచ్చు భద్రకాళి తెలుగులో. ఆయన అద్భుతంగా తీశారండి సినిమా. ఎంత అద్భుతంగా తీశారంటే కలర్లో ఇంత గొప్పగా, కలర్లో మళ్ళీ నేను మొట్టమొదటిసారి సినిమా చూస్తున్నట్టు విలన్ ఎవరో మర్చిపోయి చూస్తున్నట్టు చూశాను కూర్చున్నాను సినిమా. అవే కళ్ళు కృష్ణ గారి జీవితంలో ఒక కలికితురాయి అండి అసలు. అంటే ఒక్కొక్కరి టెన్షన్, రాజనాల గారు రాగానే ఆయన వైపు అనుమానపు చూపులు, మళ్ళీ ఇంకొకరు రాగానే ఏంటి ఈయన అనుమానపు చూపు, కన్నడ ఆర్టిస్ట్ రామదాస్. ఆస్తి కోసమా దేనికోసము, అసలు పోరాఫటాన్ని ఎవరి మీద ఉంది, ఆ క్యూరియాసిటీ నాగభూషణం గారేమో డాక్టరు, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు పోలీస్ ఆఫీసర్, రమణారెడ్డి గారేమో వాళ్ళ ఇంట్లో వంటవాడు. రమణారెడ్డి గారికి ఒక ప్రేసి, వీళ్ళు రాత్రిపూట కుందేళ్లని వేటాడడానికి వీళ్ళు వెళ్తుంటారు. ఇదే అవే కళ్ళులోని ఈ సన్నివేశాలు అన్వేషణలో స్ఫూర్తి వంశీ గారికి, అదే సన్నివేశాలు. ఎండింగ్ వచ్చిన తర్వాత కృష్ణ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను కళ్ళని మర్చిపోలేను, ఆ కళ్ళు నాకు ఇంకా గుర్తున్నాయి అంటూ ఒక్కొక్కరిది ఇలా క్లోజ్ లో పెట్టి చూసినప్పుడు బాబు నువ్వే చెప్పావు, అతడు యుక్త వయసుడు అనేసరి నేను ముసలివాణి నాయన, నేను ఎలా ఉంటానంటే మనం ఇది రివీల్ చేస్తే ఏమవుతుందంటే చూడని వాళ్ళు క్యూరియాసిటీ కోల్పోతారండి. అవే కళ్ళు ఇప్పుడు మనం మాట్లాడిన తర్వాత అవే కళ్ళు చూసిన వాళ్ళు మళ్ళీ చూడాలనుకుంటారు. చూడని వాళ్ళు పాపం అరే ఇదేంటో అవే కళ్ళు గురించి తెలియదు మనకు చూద్దాం అనుకునేటటువంటి వాళ్ళకి మనం వాళ్ళని ఇచ్చేస్తాం. మనం ఆ సస్పెన్స్ అలా కొనసాగాలి. డైరెక్టర్ గొప్పతనం, యాక్ట్రెస్ గొప్పతనం, ఇద్దరి గురించి మాట్లాడాలి సార్ దీంట్లో. అవును. ఏం చెప్తారు వాళ్ళు? అసలు కృష్ణ గారు ఎంత బాగా చేశారంటే, ఎంత చలాకీగా. కృష్ణ గారికి ఏంటంటే డాన్స్లు ఆ రోజుల్లో ఈజ్ వెరీ పూర్ ఆన్ దోస్ డేస్. కాబట్టి ఏంటంటే కాంచన గారు కృష్ణ గారిని చాలా ఎంకరేజ్ చేసి చాలా సింపుల్ స్టెప్స్, అసలు అద్భుతమైన డాన్సర్ కదా, శాస్త్రీయ నర్తక కదా. కృష్ణ గారిని ఆవిడ చాలా ఎంకరేజ్ చేసి ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా స్లో మూమెంట్స్కి ఇలా తీసుకోండి, హిప్ ఇలా తీసుకోవాలి, స్టెప్ ఇలా వేయాలని చెప్పి ఆవిడ కృష్ణ గారిని ఆవిడ చాలా ఇవాళకి ఆ సినిమాకి సంబంధించి కాంచన గారు ఒక్కరే జీవించున్నారండి. కాంచన గారు ఒక్కరే జీవించున్నారు, ఎవ్వరు లేరు. ఆ సినిమాకి సంబంధించి ఎవరు లేరు. కేవలం కాంచన గారు ఒక్కరే జీవించున్నారు. నిజంగా ఆవిడకి మనం ఒక హృదయపూర్వక ఏమంటారు బహుమతి అంటారే, కానుక అంటారే, అలా కానుకగా అవే కళ్ళ గురించి మనం, ఎందుకంటే ఆవిడ ఆధునిక యువతిగా చేశారు. కాంచన గారు అందం ఏంటంటే, అందం అనే మాట వాడకూడదండి, సౌందర్యం అనే మాట వాడాలి కాంచన గారికి సంబంధించి. ఆవిడ శాస్త్రీయ నర్తకిగా అద్భుతం, అట్లాగే ఆధునిక యువతిగా మరింత అద్భుతం, అట్లాగే గృహిణిగా అద్భుతం. అసలు మోడర్న్ అంటే ఆధునిక పద్ధతుల్లో గ్లామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అద్భుతం అన్నమాట. అంతటి సౌందర్యం చాలా తక్కువ మందికి ఉంటుంది. అర్జున్ రెడ్డి సినిమాలో సార్ బామ్మ క్యారెక్టర్ లో మీరు అన్నట్టు ఆమె సౌందర్యం అంటే ఆ వయసులో కూడా ఆ బామ్మ క్యారెక్టర్ లో ఒదిగిన ఆ తీరు, ఆవిడ ముఖంలో ఆ తేజస్సు అద్భుతం సార్ నిజంగా. మరొకసారి కృష్ణ గారి గురించి అద్భుతమైన విషయాలు తెలియజేస్తారు. కృష్ణ గారి గురించి ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పమన్నా నాకు కొత్తగా ఉంటుందండి. ఎందుకంటే రీజనరేట్ అవ్వాలి, ఎనర్జెటిక్గా ఫీల్ అవ్వాలి, రీఛార్జ్ అవ్వాలంటే తెలియకుండా కృష్ణ గారి అన్ని సినిమాలు అదేంటో తెలియదు. కొన్ని సినిమాలు తెలియకుండా శక్తి అని ఒక సినిమా, ఊరికి మనగాడి, ఇలా కొన్ని సినిమాలు ఇంకా భోగి మంటలు, భోగభాగ్యాలు కొన్ని ఉన్నాయి. కృష్ణ గారి ప్రజారాజ్యం ఏం తెలియకుండా పెట్టేసి, లంకె బిందెలు ఇవి తెలియకుండా పెడితే ఆ సౌండ్తో మనం ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంటాం తెలియకుండా. నాకు కృష్ణ గారు మా ఇంట్లో వస్తే కృష్ణ గారు, రావుగోపాలరావు గారు, సత్యనారాయణ గారు, అల్లు రామలింగ గారు ఈ గొంతులు మీకు వినపడతా ఉంటాయి మా ఇంటికి వస్తే. ఓకే, నిజంగా మరొకసారి ప్రేక్షకులు అలరించి ఇమీడియట్గా వెళ్ళి ఇప్పుడు అవే కళ్ళు సినిమా చూడాలన్నంత చెప్పారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు.